రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు బాగా హట్ అయ్యారంట. మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలారెడ్డి గారికి మధ్య ఆస్తి వివాదాలలో వీళ్ళు అంటే కుటుంబంతో సంబంధం లేనటువంటి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం పైన షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ, నేను ఈరోజు కొన్ని మాటలు మాట్లాడతాను, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంత సైతాన్ బ్యాచ్ మరియు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కుక్కలు నా మీద కుసిగొలుపుతారని చెప్పేసి మాట్లాడారంట. సో దానికి మన శివప్రసాద్ రెడ్డి గారు చాలా దారుణంగా, మమ్మల్ని ఇలా అంటావా, మమ్మల్ని కుక్కలతో పోలుస్తావా, ఎలా అసలు మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇస్తాం, అలాంటి మమ్మల్ని కుక్కలతో పోల్చడం ఏంటమ్మా, మేము కూడా అంటే కుక్క కంటే విశ్వాసం ఎక్కువ ఉంది మా దగ్గర, అంత మాత్రం చేత మమ్మల్ని కుక్కలతో పోలుస్తావా అని చెప్పేసి పాపం మనోడు లైవ్లోకి వచ్చేసి ఎడాపెడా ఏడ్చేస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నాడు. ఒకసారి మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి బాధ ఏందో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే గతంలో ఆయన ఏదో ఆమె కుక్కలతో పోల్చిందని చెప్పి మనోడు తెగ బాధపడుతున్నాడు. మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడావో అందరికీ తెలిసిన విషయమే. జగనన్నకు మాట్లాడే దమ్ము ధైర్యము లేదు, తన కుక్కల చేత మురిగిస్తున్నాడు అన్నావు. ఎవరినమ్మా నువ్వు అనింది? మమ్మల్ని. నేనే కదా మొన్న మాట్లాడింది. మన తర్వాత పేర్ని నాని అన్నే కదా మాట్లాడింది, లేకుంటే చెల్లెలు వరుదు కళ్యాణమ్మే గాని ఎవరైనా మేమే. జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే మనుషులం, ఆయన కోసం ఎందాకైనా ప్రయాణం చేసే ప్రేమ కలిగిన మనుషులం మేము మాట్లాడినాం. మిమ్మల్ని పట్టుకొని ఏమంటివి తల్లి నువ్వు? కుక్కలు మరుగుతున్నా ఏంటివి? అది అంటే పాపం బాగా ఫీల్ అయ్యేటట్టు కుక్కతో పోల్చినందుకు. కుక్కతో కూడా పోల్చకూడదు, కుక్కతో పోల్చినందుకు కుక్కలు కూడా ఫీల్ అవుతాయి, మాతో పోల్చడం ఏంటని చెప్పేసి. అసలు నాకు అర్థం కాంది, వాళ్ళ ఫ్యామిలీలో ఆస్తి తగాదులు ఉన్నాయి, మాట్లాడుకుంటే షర్మిలారెడ్డి మాట్లాడుకుంటారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటారు. అసలు మీకేం సంబంధం? మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారే? మధ్య మధ్యలో వచ్చి మీకేం సంబంధం ఉంది? మీరేదో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మీరందరూ దగ్గరుండి కూర్చొని వీలునామాలు రాసి ఇచ్చి ఎవరి ఆస్తులు వాళ్ళు పంపిణీ చేసినట్టు మీకేం సంబంధం ఉందని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా? పోనీ వాళ్ళిద్దరు రాసుకున్న 2019లో వాళ్ళిద్దరు రాసుకున్న ఎంఓయూల మీద ఏమన్నా నువ్వు సంతకం పెట్టావా? ఏం సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? ఏదో మాట్లాడాలి మీడియా ముందుకి. జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇలా చాలా వినమ్రంగా మాట్లాడుతున్న ఈయనే 2024 అధికారం ఉన్నప్పుడు ఆ ముందు ఏం మాట్లాడారంటే, షర్మిలారెడ్డి గారు విజయమ్మకి పుట్టలేదు, ఎక్కడో దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నాడు అని అన్నాడు. మరి నువ్వు మాట్లాడింది ఎట్లా ఉంది? ఇంకా ఆమెకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని కుక్కలతో పోల్చింది. వాస్తవానికి అయితే మీరు కుక్కలకు కూడా సరితూకరు. మీరు దాని విశ్వాసం అనుకుంటున్నారు, మీరు విశ్వాసం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడితే 2029లో మళ్ళీ మాకు సీట్ ఇస్తాడు, మళ్ళీ ఎమ్మెల్యే గెలవచ్చు, గవర్నమెంట్ ఒక అధికారంలోకి వస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు. దానికోసమే అత్యుత్సాహంతో మీరు మాట్లాడుతున్నారు. కానీ మీరు ఏమన్నా ఆస్తులు పంపకాలు చేసేటప్పుడు ఉన్నారా? లేకపోతే ఆస్తులు ఎవరి పేరు మీద వాళ్ళకి రాసినటువంటి ఎంఓయూల మీద సంతకాలు చేసేటప్పుడు ఉన్నారా? లేకపోతే 2019 తర్వాత ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇచ్చాం అని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 235 కోట్ల రూపాయలు డివిడెంట్ ఇచ్చేటప్పుడు మీరు ఉన్నారా? ఎందులో ఉన్నారు మీరు? ఏదో వైఎస్ఆర్సీపీ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడతారు. మీకు ఏం సంబంధం? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మా ఆస్తులు ఇవి, మా ఆస్తులు ఇలా పంచుకున్నాం ఆయన చెప్పాలి కదా. పోనీ ఆయన చెప్పకపోతే వాళ్ళ అమ్మ ఉంది, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలను పరిశీలించిన విజయసాయిరెడ్డి ఉన్నాడు, వాళ్ళు కూర్చోబెట్టి మధ్యవర్తనంగా పరిష్కారం చేసుకోవచ్చు కదా. ఆ పరిష్కారం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కలిసింది? వాళ్ళ కొడుకు పెళ్ళి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళి మాట్లాడి శుభలేఖ కార్డు ఇచ్చారు. అదేమి తప్పేం కాదే, దాన్ని ఏం తప్పు పట్టడానికి ఏం లేదు కదా. సహజంగానే ఎవరైనా రాజకీయాలు వేరు, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఇన్వైట్ చేసే విధానాలు వేరు. మరి దాని ఎందుకు తప్పు పట్టాలి? దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అది సహజంగానే ఎవరైనా చేస్తారు, మరి దాని ఎందుకు తప్పు పడతారు? మరి నేను అడిగేది ఏంటంటే, మీరు ఇంత గుచ్చి అడుగుతున్నారు కదా, లక్ష్మీపార్వతి మీకేమన్నా చుట్టమా? లక్ష్మీపార్వతి ఏమన్నా మీ ఇంట్లో వస్తువా? ఏం సంబంధం ఉందని లక్ష్మీపార్వతిని మీ పార్టీలో పెట్టుకొని అవసరమైనప్పుడల్లా చంద్రబాబు నాయుడు తిట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ఫ్యామిలీని తిట్టడం కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. ఏం బంధుత్వం ఉంది మీకు లక్ష్మీపార్వతి తోటి? ఎందుకు తీసుకొచ్చి దాన్ని మీడియా ముందు ఎక్స్పోజ్ చేస్తున్నారు? మీరు చేయొచ్చు, మీరు చేస్తే సంసారం.
కానీ ఇక్కడ సంబంధం లేకుండా ఏదో ఒక వివాహ సందర్భంగా వెళ్ళి పెళ్లి కార్డు ఇస్తే దాన్ని కూడా తప్పు పట్టేశారు. దాన్ని కూడా అసలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టేశాడు. నా చెల్లెలు పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయనకైనా సెన్స్ ఉండొద్దా? వివాహ సందర్భంగా వెళ్ళారు, కార్డు ఇచ్చారు, నీకు కూడా ఇచ్చారు కదా, అదేం తప్పు పట్టే అంశమా? సహజంగానే జరుగుతున్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్లలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వివాహానికి ఆహ్వానించలేదా? తెలంగాణలో వెళ్ళి వాళ్ళ నూతన వధువులను దీవించలేదా? అవన్నీ సహజంగా జరిగేటువంటి అంశాలు. వాటిని కూడా మీరు రాజకీయ కోణంలో పెట్టి చూసుకొని చంద్రబాబు నాయుడు చెప్తే మాట్లాడుతుంది షర్మిలారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వెనకాలండి ఆడిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏమవసరమయ్యా? మీరు కొట్టుకొని మీ ఆస్తులు డిస్ట్రిబ్యూషన్ కాక ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఓ పక్క ఇప్పుడు ఆమె అన్నట్టు సైకో సోషల్ మీడియా అన్నారు. వాస్తవమే, ఆ పంచి ప్రభాకర్ లాంటి వాడు, చాలామంది వర్ర రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆడపిల్ల రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని కూడా చూడకుండా మీరు ఇష్టాసారంగా ఆమె మీద వ్యక్తిగతంగా వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, వ్యక్తిగత హరణానికి పాల్పడే విధంగా పెట్టారు. మరి అది తప్పు కాదా? మీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ చేశారా? కనీసం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చాడా? ఇవ్వకపోగా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారా ఏందయ్యా అనేటువంటిది వాళ్ళు చెక్ చేస్తే ఒకడేమో భారతిరెడ్డి గారికి పర్సనల్ పిఏ, ఒకడేమో జగన్మోహన్ రెడ్డి గారికి అమెరికాలో ఆ యొక్క సోషల్ మీడియాని పర్యవేక్షించేవాళ్ళు. మరి ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఆ మన తప్పేంటి? సైతాన్ మీడియా అంటున్న తప్పే ఉంది. ఇక మీ గురించి మాట్లాడతాం. అసలు మీకేం సబ్జెక్ట్ తెలియదు, మీకు అవగాహన లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం రేపేదో గవర్నమెంట్ ఫామ్ అయితే ఎవరైతే ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి మంచిగా పదవులు ఇస్తారని ఆ తోర్రిపల్ల నానిగాడు ఆడికి అసలు ఏం సంబంధం? ఆడిదే చాలా ఉంది వాళ్ళ ఇంట్లో. మొదటి భార్య, రెండవ భార్య, పిల్లలు, ఆ రేషన్ బియ్యం మాఫియా, ఇంకా చాలా ఉన్నాయి, అక్రమ కేసులు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాడు కూడా పెద్ద మొగోళ్ళు లెక్కన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు అంటే ఆ రోజు నేను షర్మిలాని పాదయాత్ర చేయడానికి ఏకీభవించలేదు, ఒప్పుకోలేదన్నాడు. మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తుంటే ఇవాళ షర్మిలారెడ్డికి ఆ బాధ ఉండేది కాదు కదా, ఇవాళ షర్మిల బాధ మీకు ఉండేది కాదు కదా. అవసరం కోసం మీరు వాడుకున్నారు, అవసరమైన ఉంటే షర్మిలారెడ్డి గారిని పక్కన పెట్టేశారనేది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మీరు అవసరానికి ఒకసారి వచ్చి బయటకు వచ్చి మురగటం. ఆమె నిన్న ఉర్దూ కళ్యాణి మాట్లాడుతుంది, కోట్లాది మంది అక్క చెల్లెలకు ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో తల్లి దేకట్లేదు, ఇంట్లో చెల్లెలు దేకట్లేదు, ఇంట్లో బాబాయ్ కూతురు అయినటువంటి చెల్లెలు ఇంకో చిన్న చెల్లెలు దేకట్లేదు. కానీ ఈయన ఊళ్ళో ఉన్న అక్క చెల్లెలందరూ కష్టాలు కన్నీళ్ళు దుడుస్తాడంట. అంటే ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెనేస్తానంది. ఇంట్లో గడుక్కోలేడు కానీ ఈయన బయటకు వచ్చి అందరికీ గడుగుతాడంట. మరి ఇవన్నీ ఏందయ్యానంటే మీరు మీ యొక్క పోస్టులు, మీ ఉద్యోగాలు, లేకపోతే అంటే ఒక రకంగా చెప్పాలంటే పోస్టులు, ఉద్యోగాలు అంటే మీ స్థానాలు మీ పార్టీలో పదిలపరుచుకోవడం కోసం, బాగా పర్ఫార్మెన్స్ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడులే అనే ఉద్దేశం కోసం మీరు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు ఈ ఆస్తుల పంపకాలలో కానీ, ఆస్తుల చిట్టాలలో కానీ, లేకపోతే ఆస్తులు బాగా పంపకాలలో కానీ ఏ రోజు కూడా మీకు అసలు సంబంధం లేదు. ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ స్క్రిప్ట్ వస్తుంది, అది మీడియా ముందు మాట్లాడుతున్నారు. మరి మీరు మురిగే కుక్కలే కదా, మురిగే కుక్కలు కాబట్టే కదా కరెక్ట్గా చెప్పింది. ఉన్నమాట అంటే మీరు తెగ బాధపడిపోతున్నారు. ఓహో, కుక్కలు కూడా కుక్కలతో పోల్చడం మీకు నచ్చలేదు అంతేనా? సరేలే, ఈసారి ఇంకంతకంటే ఇంకేమైనా ఉంటే వాటితో పోలుస్తారు. ఎందుకంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీకు సంబంధం లేని అంశం అది. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, విజయమ్మ గారు, భారతిరెడ్డి గారు, తర్వాత ఇంకెవరైతే ఉన్నారో నరెడ్డి సునీతారెడ్డి గారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్. కాకపోతే ఒకటి, అన్యాయం జరిగితే ప్రజలు మాట్లాడతారు, అంతేగాని అన్యాయం పోయిన వాళ్ళ మీద ప్రజలు ఎవరు తిరుగుబాటు చేయరు. మీరు ఎందుకు చేస్తున్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు కాబట్టి జగన్ భుజం మీద చేయేస్తాడు, మాకేదో పదవులు ఇస్తారనే ఉద్దేశం కోసం మీరు పనిచేస్తున్నారు. అది కుక్క అంటే తెగ ఫీల్ అయిపోతున్నాడు బిడ్డ. మరి నువ్వు షర్మిల విజయమ్మకు పుట్టలేదన్నప్పుడు షర్మిల ఎంత బాధపడాలి, విజయమ్మ గారు ఎంత బాధపడాలి? ఆ రోజు అధికారం ఉందని అధికారం కళ్ళు నెత్తికెక్కి మాట్లాడావా? ఈరోజు ఇంత వినయం విదేంబరంగా మాట్లాడుతున్నాం. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయావు? ఆ రోజు అధికారం ఉంది, మమ్మల్ని ఎవడేం పీకలేడనే ధైర్యంతో మాట్లాడావు. కాబట్టి నేను చెప్పేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసుకుంటారు. అసలు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకయ్యా? జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి రామ్మ మాట్లాడుకుందాం, ఒక కావాలంటే 2 మీడియాలు సెటప్ చేశాడు, కూర్చోబెట్టేదికో నీ పంపకం ఇది, నా పంపకం ఇది, నేను ఎంఓయూ ఎందుకు రాశానో చెప్తానన్నాడు. ఈయనకి నచ్చకపోతే ఎంఓయూ సంతకం పెట్టిందని రద్దు చేస్తానంట. అంటే నువ్వు చెప్పినట్టు వినాలా? ఆమె వ్యక్తిగత అభిప్రాయంతో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. అది పెట్టుకోవడానికి నాకు ఇష్టం లేదంటే నువ్వు చెప్పేది ఏంటి ఇష్టం లేదని? ఆమె పర్సనల్ విషయం. ఆమె భాగం మీద ఆమెకు బాగా నవ్వుతే ఉంటుందో, అమ్ముకుంటుందో, చేసుకుంటారో, లేకపోతే ఏదన్నా నీలాగా తెలివితేటలుగా తండ్రి పేరు వాడుకొని ముఖ్యమంత్రి అయ్యి నిన్ను మించి సంపాదిస్తుందో, అది ఆమె వ్యక్తిగత విషయం.
నీకేం సంబంధం ఉందని నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టావు, నాకు నా అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు, అందుకే నేను రాసిన ఎంఓయూలు రద్దు చేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా లేదు. ఇది ఏమన్నా కాంట్రాక్ట్లా లేకపోతే ఏమన్నా కంపెనీలా మీరు ఎస్టాబ్లిషన్ చేయకుండా రద్దు చేసిపోవడానికి? కుటుంబంలో నీకెంత అధికారం ఉందో ఆమెకు అంత అధికారం ఉంది. కొంతమంది వచ్చి మాట్లాడతారు, మా అన్న 16 నెలలు జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆస్తులు మొత్తం మనయేనని. అన్న 16 నెలలు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల ప్రజల్లో ఉంది, పాదయాత్ర చేసింది. మరి ఆ సంగతి ఎందుకు మీరు చెప్పట్లేదంటే మీకు అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డిని పైకి లేపటం, జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కంట్రోల్ చేయటం, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మొత్తం కొట్టేసినా కూడా షర్మిలారెడ్డినే తప్పు అని చెప్పొచ్చడం మీ ప్రయత్నం. అందుకని మీరు బయటకు వచ్చి మురుగుతున్నారు.